నమస్తే అండి, నేను వజాక్. జగన్ అన్న ఆ షర్మిలక్కకి ఇవ్వాల్సిన ఆస్తులు ఇది ఇచ్చే. ఆ ఆస్తులు ఇవ్వకపోతే నువ్వు జన్మలో సీఎం అవడానికి కూడా అవకాశం లేవట్టుకుంది. ఎందుకంటే ఎవడైనా బయట పోరు తట్టుకుంటాడే కానీ ఇంటి పోరుని తట్టుకోలేము. ఇప్పుడు ఇది ఇంటి పోరు పంచాయతీ. షర్మిల గారిది మీది ఇంటి పోరు పంచాయతీ. షర్మిల అక్క ఎప్పుడైతే మీ వైపు తిరిగిద్దో అప్పుడు మాత్రమే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆడపిల్ల పెట్టే శాపనార్థాలు అష్టదరిద్రాలను తెచ్చిపెడతాయి అంటూ ఉంటారు పెద్దలు. కాబట్టి ఇప్పుడు ఏమంటుందంటే షర్మిల గారు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, కాబట్టి మనం ఆ రెస్పెక్ట్ అనేది మెయింటైన్ చేద్దాం. అక్క కాదు, గౌరవంగా కాదు. వివేకానంద రెడ్డి గారిని చంపి సునీత గారి మీద తోశారు. ఇప్పుడు సింగయ్యని చంపి అంటున్నారని చెప్పేసి షర్మిల గారు మరోసారి రెచ్చిపోవడం జరిగిందన్నమాట. నిన్నైతే ఇంకొక సంచలనం కామెంట్ చేసినారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారికి ర్యాలీలు చేస్తానంటే, ప్రజల్లోకి వస్తానంటే అసలు పర్మిషన్స్ ఇవ్వద్దు. ఈయన వచ్చిన ప్రతిసారి కూడా ప్రజల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, రాద్ధాంతాలు జరుగుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు, ఇది కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు చేటుకి తీసుకొస్తుందని చెప్పేసి షర్మిల గారు నేను మాటలు ఏవైతున్నాయి సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతున్నాయి. ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి సింగయ్య మృతి కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ పిసిసి చీఫ్ షర్మిల. వైసీపీ అధినేత జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేసినారు. వివేకానంద రెడ్డిని చంపి సునీత మీద దోశారు. ఇప్పుడు సింగయ్యని చంపి ఏఐ అని చెప్పేసి వాదిస్తున్నారంటూ షర్మిల మాట్లాడడం జరిగింది. మొదటి రోజు అయితే వీళ్ళంతా కూడా చెప్పింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడేసి టీడీపీ వాళ్ళు దీన్ని బయట పెట్టినారు అని చెప్పేసి ఈ వార్తలు ప్రచారం చేసినారు. మరి ఇంతగానో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం దరిద్రం ఉందో నాకైతే అర్థం కాలేదు. ఇంత రియలిస్టిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా రాలేదు. డీప్ ఫేక్లు అదేవిధంగా కొంతమేర అయితే ఉంది, నేను కాదన్ను. కానీ మరీ తలకాయ కింద పెట్టేసి క్లియర్గా పక్కన ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఆ ఎమోషన్స్ అన్నిటిని కూడా క్యాప్చర్ చేసేసి అంత ఎక్స్ట్రాడినరీ ఆయన గ్రీన్ మ్యాట్లు ఏం వేయలేదు, ఏం చేయలే. అయినప్పటికీ కూడా అసలు ఎంత క్లియర్గా అదొక రూపొందించినటువంటి వీడియో అని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేసినారనమాట. దీంతో షర్మిల గారికి చాలా భయంకరమైన కోపం వచ్చింది. కోపం వచ్చి ఎట్లా అంటారు మీరు ఎలా చేస్తారు? మొన్న వివేకానంద రెడ్డి గారిని చంపి ఏకంగా సొంత కూతురు మీద దోచిన వాళ్ళు మీరు ఈరోజు సింగయ్యని చంపేరు ఏ మీద దోస్తారా అని చెప్పేసి నిలదీసినటువంటి పరిస్థితి. చంపిన వాళ్ళు ఒప్పుకుంటారా? బాబాయిని చంపి సునీత మీద నెట్టేసిన వాళ్ళకు సింగయ్య మీద ఆయన మృతి మీద అబద్ధాలు చెప్పడం ఒక లెక్కన అని చెప్పేసి విమర్శలు గుప్పించడం అయితే జరిగిందన్నమాట. వివేక హత్య కేసులో సిబిఐ అన్ని ఆధారాలు చూపించిందని, హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళతో మాట్లాడిన సంభాషణలు కూడా ఉన్నాయని చెప్పేసి షర్మిల గారు మరో బాంబు పేల్చినారనమాట. ఒకవేళ ఈమె దగ్గర కనుక ఎవిడెన్స్ వచ్చినాయి అనుకోండి, ఎవరితో మాట్లాడి ఎక్కడి నుంచి మాట్లాడారు దెబ్బగా ప్రపంచానికి చూపించేసి జగనన్నని కంప్లీట్గా ప్రపంచానికి ముందు బట్టబయలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళకి ఉన్నటువంటి ఇప్పుడు ఆ ఘర్షణ ఏదైతే ఉందో చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి సంబంధించి ఆస్తులు పంపగల క్లియర్గా జరగనంత వరకు యుద్ధం ఆగదు, ఆగే ప్రసక్తే లేదు, తగ్గేదే లే అని చెప్పేసి షర్మిల గారు ఈరోజు చెప్పడం జరుగుతుంది.